ఎపిసోడ్ 20 లేడీస్ హాస్టల్. ఇంత చక్కగా ఆలోచిస్తావు కదా, రమణి భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నావు అక్క? తన జీవితంలో ఎలా సెటిల్ అవుతుంది? చక్కటి గృహిణిగా సెటిల్ అవుతుంది. ఇలాంటి అమ్మాయిలకి సాధారణంగా నోట్లో నాలుక లేని మొగుళ్ళు దొరుకుతారు. భర్త గురించి, పిల్లల గురించి, హై సొసైటీ గురించి తప్ప మరో మాట మాట్లాడదు. ఇప్పటి మగ స్నేహితులు ఎవరైనా అప్పుడు కనిపించినా తొట్రుపడదు. ఈయన రాజారావు, నాకు అన్నయ్యలాంటివాడు అని భర్తకు పరిచయం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కొంతకాలం అయ్యాక ఆమెకి పాత జీవితం మళ్ళీ గుర్తుకొస్తుంది. నరమాంసం మరిగిన పులిలా తిరిగి కోరిక కలిగితే మళ్ళీ పరిచయాలు ఏర్పరచుకుంటుంది. కానీ అందరూ అలా అంతరాత్మలను నిద్రపుచ్చి మామూలుగా ఉండగలరా? నాకైతే ఆలోచిస్తేనే భయమేస్తుంది. అందరూ రమణిలా ఉండలేరు. దీనికో థియరీ అంటూ లేదు. కొందరు జీవితంలో ఒకేసారి ప్రేమిస్తారు. కొందరు ఒకే టైంలో ఒకరినే ప్రేమించగలం కదా అంటారు. మరికొందరు ఒకే టైంలో 4-5 స్నేహితులతో గడపగలరు. ఒకరిని ప్రేమిస్తూ మరొకరితో ఉండగలరు. రమణిలాంటి వాళ్ళు తమకిష్టమైనట్టు తిరగగలరు. కానీ అపురూపలక్ష్మి లాంటి వారు మాత్రం ఏది అనుభవిస్తున్నా నిరంతరం బాధపడుతూనే ఉంటారు. ఆ మాటలకి కిరణ్మయి అన్నది, అపురూపలక్ష్మి అలా తయారవడానికి కారణం ఈ వాతావరణం. తన వారి మీద బెంగతో ఒంటరిగా ఫీల్ అయింది ఆ అమ్మాయి. సాయంత్రం అయ్యేసరికి దాదాపు ప్రతి అమ్మాయి ఎవరో ఒక స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళేది. కిటికీ తెరిచి చూస్తే బయట తోట నిండా జంటలు కనబడేవి. బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలందరూ ఆనందంగా ఉండడం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అన్నట్టు హుషారుగా ఎదురు చూడడం గమనించి ఉంటుంది. తన బెంగ పోవడానికి, డిప్రెషన్ తగ్గడానికి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఒక్కసారిగా అడుగు పెట్టగానే బయట తిమింగలాలు కబళించి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూసే మగవాళ్ళు తమలోని ఒక తండ్రిని, అన్నని, ప్రియుడిని కూడా చూపించగల సమర్థులు. ఇలాంటి అమ్మాయిలకి తొందరగా స్నేహితులవుతారు. స్వేచ్ఛకి కొత్త అర్థం చూపుతారు. గుమ్మం దగ్గర ఏదో చప్పుడవడంతో మాటలాపి కిరణ్మయి తల తిప్పి చూసింది. ఒక అమ్మాయి నిలబడి ఉన్నదక్కడ. ఆమె మొహం పాలిపోయి ఉంది. అంతలో నీలు అంది, రారాధా, ఈమె కిరణ్ అని ఎంఫిల్ చేయడానికి వచ్చారు. చక్కగా సైకాలజీ గురించి చెప్తుంది, రా. వద్దు, నాకు అలాంటి చర్చలంటే భయం అందా అమ్మాయి. ఆమె కూడా చిన్నపిల్లే, అపురూపలక్ష్మి వయసు ఉంటుంది. ఎందుకు భయం? అందరికీ సంబంధించిన సబ్జెక్టే కదా. కావచ్చు, కానీ అలా అందరి మనస్తత్వాలని విశ్లేషించుకుంటూ పోతే అమ్మ, నాన్న, ఆప్తులు కూడా భయంకరంగా కనబడతారు. ఆ అమ్మాయి కళ్ళలో ఏదో తెలియని విషాదాన్ని గమనించింది కిరణ్మయి. ఎందుకీ పలాయనవాదం అని అడగలేదు. నవ్వుతూ అంది, ఆలోచన అనేది అంతర్లీనం. ఆలోచన అనేది ఎటూ తప్పనప్పుడు అది ఊహ, గాలిమేడ కాకుండా అంతర్మథనం అయితే మంచిది. మనం బ్రతుకుతున్న జీవన విధానమే చాలా గొప్పది అనుకునే వాళ్ళ బ్రతుకులు కూపస్థ మండుకాలు. నిరంతరం అంతర్మథనం వల్లే మనిషి జీవితంలో ఎదుగుదలకి పునాది పడుతుంది. అందుకని మన ఆలోచనలని కనీసం అప్పుడప్పుడైనా బయటికి చెప్పాలి. ఆ అమ్మాయి మొహం వివర్ణమైంది. గిరుక్కున తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మిగిలిన ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎవరా అమ్మాయి? కిరణ్మయి అడిగింది. అనురాధ అని చెప్పాగా. అపురూపలక్ష్మికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేదని. ఈ అనురాధే. కిరణ్మయి ఒంట్లో రక్తం ప్రసరణ ఒక్కసారిగా హెచ్చింది. అనురాధ. ఎవరి కోసం తనెంతకాలం చూస్తుందో ఆ అనురాధ. తనలో సంచలనం బయటపడనీయకుండా చాలా మామూలుగా కనపడడానికి ప్రయత్నించింది కిరణ్మయి. తనని తాను పరిచయం చేసుకోవడానికి వడివడిగా బయటకు వెళ్ళింది. అనురాధ ఎక్కడా కనబడలేదు. రూమ్ నెంబర్ కనుక్కుని వెళ్తే అది తాళం వేసి ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చింది. ఏమిటక్క అంత కంగారుగా ఉన్నావు? ఏం లేదు అని మాట మార్చి అపురూపలక్ష్మి, అనురాధ మంచి ఫ్రెండ్సా అని అడిగింది. అనురాధ రమణి లైకరా అంటే నుదురు చిట్లిస్తూ అడిగింది. హాస్టల్లో సాధారణంగా సీనియర్లు అందమైన అమ్మాయిల్ని వెంట తిప్పుకోరు. అది వాళ్ళ కాంప్లెక్స్కి భంగం.
కాస్త బీద అమ్మాయిల్ని, నెమ్మదస్తుల్ని ఎన్నుకుంటారు, కంపెనీగా ఉంచుకుంటారు. ఈ అమ్మాయిలకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సీనియర్ అంటే అభిమానం. వీళ్ళని లైకర్స్ అంటారు. ఒకసారి ఈ లైకర్స్ మరీ విపరీతమైన అభిమానం చూపించి మితిమీరుతూ ఉంటారు కూడా అంది మిగతాది అర్థం చేసుకోమన్నట్టు. కిరణ్మయి చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయింది. ఇది తనకి తెలియని కొత్త విషయం. ఈ రూమ్మేట్స్ మధ్య గొడవలు రావా? ఎందుకు రావు? నా పౌడర్ నువ్వు వాడుకున్నావని ఒకరు, నా దువ్వెన కనబడడం లేదు నువ్వే తీసావని రెండో వాళ్ళు. ఒక్కోసారి తెగ పోట్లాడుకుంటారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకుంటారు, కలిసిపోతారు. ఇలా ఉంటాయి ఇక్కడ విశేషాలు. కిరణ్మయి మరో విషయం కూడా గమనించింది. అది టెలిఫోను. రూపాయి బిళ్ళ వేసి మాట్లాడే ఫోన్ అది. హాల్లో ఉంది. దాని పక్కనే ఒక నోటీస్ అంటించి ఉంది. డియర్ ఫ్రెండ్స్. ఈ టెలిఫోన్ రిసీవర్ విరిగింది. కష్టపడి అతికించాం. వాడేటప్పుడు జాగ్రత్త. దానికి ఏమైనా అయితే బాయ్ ఫ్రెండ్స్ ఇబ్బంది పడతారు. అందుకే దాన్ని ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఆ టెలిఫోన్ సాధారణంగా బిజీగానే ఉంటుంది. రాత్రిళ్ళు అర్ధరాత్రి దాటినా దాని చుట్టూ ముగ్గురో నలుగురో నిలబడి ఉంటారు. మాట్లాడేది ఒక్కరే. గంటల తరబడి మాట్లాడతారు. ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్తోనే. పక్కవాళ్ళు వాళ్ళ సంభాషణ ఒకవైపు నుంచుని విని సంతోషపడుతూ ఉంటారు. జోక్స్ వేసుకుంటారు. అవతల వాళ్లను ఫూల్ చేస్తున్నామని తృప్తి పడతారు. ప్రేమ అనే పవిత్రమైన బంధం ఎంత చీప్గా మారిపోతుందో ఆ ఫోన్ దగ్గర అరగంట నిలబడితే తెలిసిపోతుంది. కొన్నిసార్లు ఫోన్లు వస్తుంటాయి. చేసింది ఎవరో తెలియకపోయినా కొందరు అమ్మాయిలు వాళ్లతో మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి ఫోన్స్ ఎక్కువగా మెన్స్ హాస్టల్ నుంచి వస్తాయట. లేడీస్ హాస్టల్ నెంబర్ తెలిసిన అబ్బాయిలు తోచక ఇలా ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. ఒక్కోసారి వీళ్ళే ఫోన్ చేసి కాయిన్ వేయకుండా అవతలి వాళ్ళని ఏడిపిస్తుంటారు. ఒకసారి ఒక అమ్మాయి రాత్రిపూట చాలాసేపు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూనే ఉందట. తెల్లవారుజామున వాళ్ళ బంధువులెవరో వచ్చి చెప్పారట ఆ అమ్మాయి తల్లికి సీరియస్గా ఉందని. ఆ విషయం చెప్పడానికి ఎస్టీడీ చేస్తే రాత్రంతా లైన్ దొరకలేదని. ఈ అమ్మాయి బయలుదేరి వెళ్ళేసరికి ఆవిడ పోయిందట కూడా. ఫోన్ తర్వాత అలాంటి విశేషాంశం చీరలు. హాస్టల్కి చీరలమ్ముకునే అబ్బాయి ఒకడు వస్తూ ఉంటాడు. తెగ వాగుతూ ఉంటాడు. బాంబే నుంచి, అహ్మదాబాద్ నుంచి తెచ్చానంటాడు. అతి మామూలు చీరలే అయినా అమ్మాయిలు ఎగబడి కొనుక్కుంటారు. ఇన్స్టాల్మెంట్లో డబ్బు కడతారు. మర్నాటి నుంచి డబ్బులు లేవని అందరినీ అడుగుతూ కనిపిస్తారు. భోజనం విషయంలో మాత్రం చాలామంది సఫర్ అయ్యేవారే. ఆ పల్చటి రసాన్ని చూసి నీరసపడి తినకుండానే గొడ్ల నీరు కక్కుకుని బయటకు వస్తారు. డబ్బున్న అమ్మాయిలు అప్పటికప్పుడు హోటల్కి వెళ్ళి తిని వస్తారు. మిగతా వాళ్ళు ఆ వయసులో శరీరానికి కావలసిన పోషక పదార్థాలు లేక నీరసపడిపోతారు. కిరణ్మయి మరో విషయం గమనించింది. చదువు విషయంలో మాత్రం చాలామంది తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. మామూలు రోజుల్లో సరదాగా గడిపేస్తారు. పరీక్షలు వచ్చినప్పుడు రాత్రి పగలు కష్టపడతారట. దానికంటే క్రమశిక్షణతో రోజుకో 2 గంటలు చదువు కేటాయిస్తే ఎంత బాగుంటుంది అనుకుంది. క్లబ్ రూమ్లో టీవీ ఉంది. అన్ని రకాల మ్యాగజైన్స్ వస్తాయి. చిత్రహార్, చిత్రలహరి, సినిమాలకు, సినిమా పత్రికలకు ఉన్న డిమాండ్ విజ్ఞానదాయకమైన ప్రోగ్రాంలకు లేదు. సాయంత్రం 4 అయ్యేసరికి హాస్టల్ చాలా సందడిగా ఉంటుంది. అందరూ చక్కగా తయారవుతారు. సినిమాలకు, షికార్లకు వెళ్తారు. బయట మైదానంలో కొంతమంది అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో సందడిగా ఉంటుంది. మరికొందరు అమ్మాయిలు పుస్తకాలు పట్టుకుని చదువుతున్నట్లు నటిస్తూ ఆ జంటలను గమనిస్తుంటారు. హాస్టల్ గురించి ఇన్ని వివరాలు సేకరించగలిగింది కానీ అపురూపలక్ష్మి గురించి కానీ ఆమె ఆత్మహత్య గురించి కానీ ఎలాంటి సంభాషణ కిరణ్మయి చెవిన పడలేదు. వాళ్ళంతా ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లే ప్రవర్తిస్తున్నారు. ఎలా తన పరిశోధన కొనసాగించడం అనుకుంది. ఆ మరుసటి రోజు ఆమెకు అనురాధ యాదృచ్ఛికంగా కలిసింది. ప్రతిరోజు తెల్లవారుజామునే
మార్నింగ్ వాక్ చేయడం కిరణ్మయికి అలవాటు. హాస్టల్లో అయితే వెనక తోటల్లో పచార్లు చేసేది. తను ఇంకా ఇక్కడ ఎంతకాలం ఉండాలో, ఏం చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఆలోచనలో పడి కిరణ్మయి తోటలోకి వచ్చిన అమ్మాయిని వెంటనే గమనించలేదు. అప్పుడప్పుడే విచ్చుకుంటున్న వెలుగురేఖల్లో అస్పష్టంగా కనిపించింది ఆ అమ్మాయి. ఆమె కూడా తనను చూసి ఆగిపోయినట్లు గమనించింది కిరణ్మయి. ఎవరది? అడిగిందా అమ్మాయి అనుమానంగా. నా పేరు కిరణ్మయి. మీరు నిన్న హిందూ గదికి వచ్చారు కదూ అని అడిగింది. అవును, నా పేరు అనురాధ. రూమ్ నెంబర్ 22. నేను వచ్చి వారం దాటింది. నేను ఊరెళ్ళి నిన్ననే వచ్చాను. బీఎస్సీ చదువుతున్నాను. మీరు? నేను ఎంఫిల్లో చేరడానికి వచ్చాను. మీకు కూడా మార్నింగ్ వాక్ అలవాటా? అడిగింది కిరణ్మయి. అంతగా అలవాట్లేదు. రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. అందుకే ఇలా తిరుగుదామని వచ్చాను అంది రాధ. లేత వెలుగులో ఆమె కళ్ళలో మళ్ళీ విషాదం కదలాడింది. ఈమె అపురూపలక్ష్మి స్నేహితురాలు. ఈమె ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చుననే ఆలోచన కలగ్గానే కిరణ్మయి ఆమెతో చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ అనురాధ ఏమీ సహకరించలేదు. మాటల్ని మధ్యలో త్రుంచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే ట్రాన్సిస్టర్లోంచి వార్తలు మొదలయ్యాయి. భారత, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆ రోజే కాన్పూర్లో మొదలవబోతోంది. 9 గంటలు అయ్యేసరికి కిరణ్మయి రెడీ అయ్యి క్లబ్ రూమ్లో టీవీ దగ్గర కూర్చుంది. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు వస్తారు. సహజంగా రాయన్నను చూడగానే లక్ష్మి టాపిక్ వస్తుంది. వాళ్ళేం మాట్లాడుకుంటారో వినాలని వెనక పక్క ఓ మూలగా కూర్చుంది కిరణ్మయి. మ్యాచ్ మొదలైంది. భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్నారు. 14వ ఓవర్ రాయన్న బౌల్ చేయడానికి వచ్చాడు. క్లోజప్లో అతడిని చూస్తుంటే ఒక పక్క సంతోషం, మరోవైపు చెప్పలేని ఉద్వేగం. ఇదో కొత్త అనుభవం. క్రికెట్ గురించి ఆమెకంత బాగా తెలియదు. కానీ రాయన్న ప్రతి కదలికను చూసి ఆనందించగలుగుతుంది. ఎంతగా ఆటలో లీనమైన ఏ క్షణంలో పోలీసుల నుంచి పిలుపు వస్తుందోనని అతను మదనపడుతూనే ఉంటాడు. దగ్గరుండి ధైర్యం చెప్పగలిగే అవకాశం లేకపోయింది. ఆశ్చర్యంగా మ్యాచ్ చూడడానికి మధ్యాహ్నం దాకా ఎవరూ రాలేదు. లంచ్ తర్వాత కూడా ఒంటరిగానే కూర్చుని చూస్తుంది కిరణ్మయి. ఎవరో గదిలోకి వచ్చినట్లు అలికిడై తల తిప్పి చూశాను. అనురాధ. కిరణ్మయి స్నేహపూరితంగా నవ్వింది. అనురాధ నవ్వులో జీవం లేదు. ఆమె కళ్ళు టీవీ స్క్రీన్ మీద రాయన్న మీద కేంద్రీకరించుకుపోయాయి. అయితే ఆమె కళ్ళల్లో కోపం లేదు, బాధ ఉంది. అసహ్యం లేదు, వేదన నిండిన కళ్ళు. పగ అంతకన్నా లేదు, అసహాయత ఉంది. స్కోర్ 110. 2 వికెట్లు పడ్డాయి. కపిల్ 1, రాయన్న 1 తీసుకున్నారు అంది కిరణ్మయి మాటలు కలుపుతున్నట్టు. ఆహా అంది రాధ పొడిపొడిగా. ఆమెతో సంభాషణ ఎలా కొనసాగించాలో కిరణ్మయికి అర్థం కాలేదు. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా? అడిగింది. ఇష్టమే అంది. కిరణ్మయి మరేదో అడగబోయేంతలో సడన్గా లేచి మాట్లాడకుండా వెళ్ళిపోయింది అనురాధ. ఆమెకు రాయన్న బాగా పరిచయం అని అర్థమవుతుంది. ఆమెతో మాట్లాడాలని చాలా ఆరాటంగా ఉంది కిరణ్మయికి. అరగంట దాటినా ఆమె తిరిగి రాకపోయేసరికి కిరణ్మయి లేచి టీవీ కట్టేసి 22వ నెంబరు గదిలోకి నడిచింది. అనురాధ దిండులో తలదూర్చుకుని పడుకునుంది. కిరణ్మయి గదిలోకి వెళ్ళింది. ఆమె ఊహించినట్లుగా అనురాధ ఏడవడం లేదు, నిద్రపోతుంది. పక్కన టేబుల్ మీద కాంపోజ్ టాబ్లెట్లున్నాయి. 2 వేసుకున్నట్లుగా పక్కన ఖాళీ కాగితం చెప్తుంది. కిరణ్మయి నిరాశగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. అనురాధని తన మౌనంలోంచి బయటికి లాగడం ఎలాగో అర్థం కాలేదు. హాస్టల్లో మిగతా అమ్మాయిలు కూడా ఈ హత్య గురించి పూర్తిగా మాట్లాడుకోవడం మానేశారు. కిరణ్మయికి వాళ్ళ మనస్తత్వం పూర్తిగా అర్థమైంది. ఎంత త్వరగా ఎగ్జైట్ అవుతారో అంత త్వరగా మర్చిపోతారు కూడా. వాళ్ళని మళ్ళీ కదపాలంటే ఏం చేయాలి? ఆ రాత్రి తెల్లవారుతుండగా ఏం చేయాలో ఆమెకు తట్టింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆమె వెళ్ళి లాయర్ వెంకటరత్నాన్ని కలుసుకుని మాట్లాడింది. పట్టులో తేనె ఉందో లేదో తెలుసుకోవాలంటే
ముందు కందిరీగల్ని కదిలించాలి. కాస్త కష్టమైనా సరే.